కశ్మీర్ లోయలో పహల్గామ్ ప్రాంతంలో అమాయక టూరిస్టుల పైన అతి కిరాతకంగా 26 మందిని ఉగ్రవాదులు బలి తీసుకోవడం జరిగింది. ఆ ఉగ్రవాదులు నువ్వు ఏ కులానికి చెందినవో, ఏ భాషకు చెందినవాడివో, ఏ రాష్ట్రానికి చెందినవాడిని కాకుండా నువ్వు హిందువా ముస్లింలా అనే విధంగా అడుగుతూ భయపడి హిందూ ముస్లిం అని చెప్తే ప్యాంట్ ఇప్పించి ప్రూఫ్ చేసుకున్నారు. అదే తర్వాత కల్మా చదవగలుగుతా అని ఆ విధంగా చంపడం జరిగింది. దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశము ఈద్ కా జవాబ్ పత్తర్స్ అనే విధంగా 100 మంది ఉగ్రవాదులు చంపడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి బలపెట్టడం తెలిసింది. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశ త్రిదళ సైనికుల వారి శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ర్యాలీలు తీసుకుంటూ జరుగుతూ ఉంది. తిరంగా ర్యాలీలు. దాంట్లో భాగంగా ఇందూరు నగరంలో సోమవారము 19వ తారీఖు 4:30 ఆర్ఆర్ చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ఇందూరు నగరంలో ఈ ర్యాలీ మొత్తము ప్రతి భారతీయుడు పాల్గొనవలసిందే. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ఇందూరు నగర ర్యాలీకి పెద్దలు గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు. వారు కన్వీనర్గా. మరి వేదిక మీద ఉన్న యాదగిరి ప్రముఖ చార్టెడ్ అకౌంట్ మరి కొత్తశాలి ప్రముఖుడు, ఆ తర్వాత ఏదన్నా మున్నూరు కాదు ఎల్లమ్మ పెద్ద మనిషి మా చైతన్య మంజరి ప్రముఖుడు జగన్ గారు, మొన్ననే బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇప్పుడు మొన్న ఇల్లు వెంకటేష్ గారు, మరియు గుజరాత్ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఎడమవైపున ప్రముఖ వైద్యులు, సేవా తత్పరులు డాక్టర్ వెంకటరమణ గారు, ఓం దాయిమా గారు, ఇవాళ నిజామాబాద్లో ఏ జాతీయవాదం కానీ సేవా కార్యక్రమాలు అంటే ముందుండి ఓం దాయిమా గారు, మరియు శంకర్ గారు, మరియు పద్మశాలి పట్టణ అధ్యక్షులు మన నర్సన్న గారు, మరియు గర్యం ఎల్లమ్మ గారు, పద్మశాలి ప్రముఖ నాయకులు కళ్యాణ్ గారు, మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ గారు రామ్మోహన్ గారు. ఎందుకంటే ఇది ఈ తిరంగా ర్యాలీ అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవడం. ఎందుకంటే మన సైనికుల మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా వారు మన కోసం దేశ రక్షణ కోసం ఏదైతే పాటుపడ్డారో వారికి ఈ తిరంగా ర్యాలీ ద్వారా మనం అభినందన తెలుపుతా ఉన్నాం. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా పాకిస్తాన్లో POK మరియు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న 9 దళాల అంటే సైనిక దళాల స్థావరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా మన సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి 20 నిమిషాల్లో ముఖ్యంగా దీని ద్వారా మన అస్త్రాల ఆర్మీ పనితనంతో పాటు
బ్రహ్మోస్ కానీ, బ్రహ్మోస్ క్షిపణి, సుదర్శన్ S-400 చూపిన ప్రతిభ యావత్ ప్రపంచ దేశాలకు నిబ్బరపోయే విధంగా ఈవెన్ అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అస్త్రాలు, మనం ప్రయోగించిన అస్త్రాలు. అదేవిధంగా పాకిస్తాన్ డ్రోన్ ఒకటి కూడా, వాళ్ళు ప్రయోగించిన డ్రోన్లు భూమి మీద పడకుండా, ఒకటి కూడా పడకుండా ఆకాశంలోనే ధ్వంసం చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత భారత సైనికులు అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరున్న సైనిక శక్తి మనది. మనందరికీ కూడా త్రిదళ సైన్యానికి మరియు మోడీ గారికి ప్రెస్ మీట్ ద్వారా మేము సల్యూట్ చేస్తూ, ఏదైతే తిరంగా ర్యాలీ ఉందో ఇందూర్ నగర భారతీయులందరూ కూడా, ఇందూర్ నగర ప్రజలందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు మన భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాలతో పాటు ఆయుధాలు కానీ, ఒకప్పుడు వారికి సెక్యూరిటీ జాకెట్లు కానీ షూస్ కూడా సరిగ్గా ఉండేది కాదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధాల ఉత్పత్తిలో కూడా 35%, అంతకుముందు 100% మనం ఇంపోర్ట్ చేసుకునేది, 35% వరకు మనము మన దేశంలో తయారు చేసుకుంటూ ఇతర దేశాలకు కూడా మనము పంపడం జరుగుతూ ఉంది. ఏ ఉగ్రరాజ్యమైనా కానీ, ఏ ఉగ్రదేశమైనా కానీ భారతదేశం వైపు చూడాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 1కి 10 సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆ ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది తాత్కాలికమే. ఏదైతే ఈ బ్రేక్ వచ్చిందో మా కండిషన్స్ ప్రకారం అయితేనే ఏమైనా ఒప్పందాలు ఉంటాయి. POKని, ఆక్రమిత కాశ్మీర్ని వశపరచుకోవడము, దాంతోపాటు ఉగ్రవాదము మొత్తము కూకటి వేలతో పీకేస్తూ, అది మా లక్ష్యం. మరి ఎవరైతే దాడి చేసిందో వారిని పట్టించాలి. ఈ ఒప్పందాలలో ఇవి రెండు తప్ప మెయిన్ ఇంకేది ఉండదు. దాంతోపాటు వాళ్ళ పాకిస్తాన్ అంటే అది మొత్తం ఉగ్ర దేశం అయిపోయింది. అక్కడ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ మొత్తం కూడా సైన్యం మొత్తం కూడా, ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే అక్కడ వారి దహనము లాంఛనంగా చేయడం అనేది మనం చూసినాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో నుండి మాయించడం పెద్ద విషయం కాదు భారతదేశం. కానీ భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది, ఓపికతో ఉంటుంది. కానీ మన మీద దాడి చేస్తే మాత్రం దానికి పదింతలు. ఇంతకుముందు మనం పుల్వామా దాడి కూడా చూసినాం. మరొక్కసారి ఈ మన సైనిక శక్తి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సైనికులకు అభినందనలు చెప్పే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మరొక్కసారి మీడియా ద్వారా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులారా
మీ అందరికీ తెలుసు పహల్గాం ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని దానికి వాళ్ళకి అవసరం లేదు. దాని తర్వాత మన బాధ్యత ఏంటి, యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం ఏం చేయగలుగుతాము, మన ఆర్మీకి ఎలా ఎంకరేజ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. దాన్ని నన్ను కన్వీనర్గా పెట్టుకున్నారు. మన రోల్ ఏంటంటే ప్రజలంతా మేమంతా సంఘటితంగా ఉన్నాము, ఆర్మీ వెనుకున్నాము, మీరు ఏం చేసినా మొత్తం ఇండియా యునైటెడ్ ఉంది అని చెప్పడానికి, ఈ సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి రేపు మనం ర్యాలీ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, కులము మతము జాతి ఏం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని మన సైన్యానికి తెలపడం అన్నట్టు మేమంతా మేము వెనుకున్నాము, మేము ఇక్కడ శ్వాస పీలుస్తున్నాము, మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాము, నిద్రపోతున్నాము అంటే ఇదంతా మీరు చేయడం వల్ల ఇలా ఉంటున్నాము, మేము కూడా అవసరం పడితే మీకు అన్ని విధాలు సాయం చేస్తామని వాళ్ళు తెలియజేయడానికి అంత ఇండియా మొత్తం మేము ఎంతో ఉండి మేము ప్రతి దానికి మేము ఎంతో ఉండి అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ర్యాలీ చేస్తున్నాము. మీ చాలామంది అంటే ఎక్కువ నష్టం జరగలేదు కానీ మన ఆర్మీలో కొంత చనిపోవడం జరిగింది. దాని నామకరణం కూడా మనం మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయానికి ఏం పెడితే బాగుంటుందని ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. ఆ నామకరణం కూడా చాలా పాపులర్ అయిపోయింది. నిజాన్ని కూడా మన ఆర్మీ మన డిఫెన్స్ వాళ్ళు ఈ ఆడబిడ్డలకు సరి అయిన ఇది ఇచ్చారు కాబట్టి దానికి కృతజ్ఞతగా మన వంతు మనం వేరే అక్కడ పోయి కొట్లాడడం కానీ మన ప్రాణం త్యాగం చేయడం లేదు. బట్టి మేమంతా మేము వెనుకున్నాము, మీరు ఏం చేసినా మేము ఉన్నాము, మీరందరం చేయడం వల్ల మేము ఇక్కడ హాయిగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఇదంతా జరగడం. అందుగురించే మీ ద్వారా నిజామాబాద్ ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఎక్కువ మంది పాల్గొని ఆ ర్యాలీని సక్సెస్ చేస్తే ఒక గుడ్ మెసేజ్ వెళ్తుంది. ఆర్మీ కానీ డిఫెన్స్ పర్సనల్ మంచి మెసేజ్ వెళ్తుంది. అంత భారతదేశం అంతా మా వెంట ఉన్నారని వాళ్ళు ఇంకా ఏదైనా చర్యలు అవసరం పడితే కూడా వారు ధైర్యంగా ముందుకెళ్ళి చేయడానికి కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఉంటుంది. అందుగురించే మేము ఎంత పబ్లిసిటీ చేసినా ఇది సరిపోదు కాబట్టి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే మీ ద్వారా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా రేపు దాంట్లో పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ చేస్తే మనం గట్టి మద్దతు ఇచ్చినట్టుంది ఆర్మీకి డిఫెన్స్ పర్సనల్కు. నేను కోరేది అంటే మీరంతా కూడా దానికి సహాయం చేసి అందరినీ పాల్గొనమని కూడా మీరు ప్రోత్సహించి మీరందరూ కూడా పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి. इसके तहत में निज़ामाबाद में भी 19/5/2025 को 4:30 बजे आराम चौरस्ता से लेकर गांधी चौक तक ये रैली संपन्न किया। राष्ट्रीय सुरक्षा फोरम द्वारा राष्ट्र को ध्यान रखते हुए सर्वप्रथम राष्ट्र इसके तहत में ये जो पाकिस्तान परास्त करने भारतीय सेनाओं द्वारा लिए गए साहसिक कदम और परिचय का सराहनीय ऑपरेशन के लिए ये राष्ट्रीय रैली आयोजन की जा रही है। मैं सभी न जाति न धर्म और न कोई पार्टी, मैं सभी भारतवासियों से विशेषकर निजामाबाद वासियों से विशेष आग्रह कर रहा हूँ कि इस रैली को जरूर सफल बनाए। ఎమ్మెల్యే గారు మన కన్వీనర్ ఉపారెడ్డి గారు తర్వాత సభకు వచ్చిన స్టేజ్ మీద ఉన్న మన నగర ప్రముఖులకు మన ప్రియ మిత్రులైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు ఒక చిన్న ఫంక్షన్ అయిందనుకో, మ్యారేజ్ అయిందనుకో, ఏదైనా ఫంక్షన్ అయిందో సక్సెస్ పార్టీ అని ఒకటి పెట్టుకుంటాం. ఇంత చిన్న ఫంక్షన్కి మనం సక్సెస్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినప్పుడు మన అంత హృదయంతోనే మనం ఇది స్పందించాల్సిన టైం వచ్చింది. భారతదేశం మొత్తం కూడా ఇటువంటి ర్యాలీస్ కూడా అక్కడక్కడ ప్రతిరోజు జరుగుతామని మనం చూస్తూనే ఉన్నాము. సో నిజామాబాద్కి అవకాశము మన కన్వీనర్ మన ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు. డేట్ సోమవారము, వచ్చే సోమవారం 4:30కు. సో మనందరం హృదయపూర్వకంగా పార్టిసిపేట్ చేసి రామాయణంలో వృత్తభక్తిలాగా మనమందరం పార్టిసిపేట్ చేసి వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్, మన భారతదేశం ఫస్ట్ తర్వాత నెక్స్ట్ అనే ఆలోచనతోన స్లోగన్తోన మనం అందరము సంతోషంతోన సపోర్ట్ మన ఆర్మీకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంకా టాక్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా 18th వరకు డెడ్ లైన్ పెట్టారు. 18 తర్వాత ఏమవుతుందో అనేది ఇంకా అందరికి టెన్షన్ కూడా ఉంది. ఈ టైంలో మనం అందరం స్పందించి మన ఆర్మీ వెనుక మేమున్నాం మీ వెనుక అని వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళకి సంతోషము, మనం కూడా పార్టిసిపేట్ అన్నది మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరం రోజు
టీవీలలో కంటిన్యూస్గా టీవీలలో చూడడం, సోషల్ మీడియాలో చూడడం, పేపర్లో చూడడం, ఏమైతుంది నెక్స్ట్ అని మనం రాత్రి అంతా ఆ రోజు రాత్రి అందరం పడుకున్నాం. పొద్దున లేచాడు మొత్తం స్మాష్ 9 ఉగ్రవాద స్థానాలు వితిన్ 25 minutes స్మాష్ అయిపోయింది. మనం అందరం ఇట్లా హాయిగా సంతోషంగా ఉండాలంటే ఆర్మీ వాళ్ళు ఎంతో పెద్ద త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగానికి మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్వచ్ఛందంగా వచ్చి సంతోషంగా హుషారుగా వాళ్ళకు కూడా హుషారు తెప్పించేటట్లు, ఇది పార్టీకి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరూ రావాలని మీ ద్వారా ఇది నిజామాబాద్ ప్రజలకు గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.